హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హులు ఇంకా ఎవరైనా మిగిలినట్లయితే వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం అయితే ఇచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మరోసారి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఏం చేయాలి, అలాగే ఎప్పటి లోపల డబ్బులు అనేది ఖాతాలలో పడతాయి, పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులైన ఇంకా కూడా లబ్ధి పొందకుండా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందండి. అర్హులైనటువంటి కౌలు రైతులు, అటవీ భూమి సాగుదారుడు తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ కోరారు. రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఈ నెల 30వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌలుదారులైతే సాగు హక్కు పత్రం, అటవీ, ఆధార్, భూమి సాగుదారులు ఎవరైనా ఉన్నట్లయితే సంబంధిత చట్టపత్రాలు సమర్పించి ఈ పథకానికైతే రైతు భరోసా కేంద్రాలలో అప్లై చేసుకోవాలని సూచించారు. ఎవరైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా జనవరిలో సంక్రాంతి కానుకగా నేరుగా వారి ఖాతాలలోకి రైతు భరోసా సొమ్మునైతే విడుదలైతే చేయబోతున్నారండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరైతే అప్లై చేసుకోండి. మీరు దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి కౌలుదారులైనా కావచ్చు, అలాగే మీరు అటవీ భూమి సాగు కొనసాగి చేసుకునే వాళ్ళైతే కావచ్చు, సంబంధిత పట్టా తీసుకెళ్తే సరిపోతుందండి. అప్లై అయితే చేసుకోండి. జనవరిలో డబ్బులు అయితే వేస్తారు సంక్రాంతి కానుక. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.